హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. మంచి మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి మాట్లాడటానికి. సో మెయిన్లీ ఆయిషా గారి గురించి మాట్లాడచ్చు. అండ్ తనుజ గారు, భరణి గారు, ఇంకా సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నాకు తనుజ గారు, ఆయిషా గారి మధ్యలో నాకు ఆయిషా గారే కొంచెం అంత నచ్చలేదు. తనుజ గారి పాయింట్సే నచ్చినాయి. అండ్ ఎందుకో తనుజ గారి సైడే నాకు అనిపించింది. అంటే రీజన్స్ ఉన్నాయి, ఊరికే బయాస్డ్గా కాదు, చెప్తాను. సో ఇక్కడ మాధురి గారు అనమాట భరణి గారితో, అసలు నేను మిమ్మల్నే నామినేట్ చేద్దాం అనుకున్నా, బిగ్ బాస్ని రిలేషన్స్ అది ఇదని చేస్తున్నారు అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ దివ్య తప్ప మీకు ఇంకో ప్రపంచం లేదు అన్నట్టు ఇలా టాపిక్ వచ్చింది. అట్లేం లేదు. భరణి గారికి రాముతో రిలేషన్ ఉంది, ఇమాన్యువల్తో రిలేషన్ ఉంది. ఏంటో వీళ్ళు ఆ బాండ్స్ గురించి నాకు ఇప్పుడు వాళ్ళ భయం అర్థమైందండి. ఆయిషా గారే నామినేషన్స్లో ఒక పాయింట్లో తీస్తారు, నేను తనూజ ఉంటే మీరు తనూజనే సెలెక్ట్ చేసుకుంటారు, అప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది కదా అన్నట్టు ఒక పాయింట్ తీశారు. అంటే వీళ్ళకి సపోర్ట్ దొరకదు, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉన్నారు, సో ఆ గ్రూప్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారు. ఆర్ నాకు అలా అనిపించింది. అంతెందుకు ఆయిషా గారు ముందు కూడా అంటారు, నామినేషన్ తనుజ గారు నామినేషన్ ముందు, నేను వీళ్ళ బాండ్స్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా అన్న ఒక మాట అయితే వస్తుంది. సో వీళ్ళు అది ఏమన్నా ఇంటెన్షన్ లోపల ఉందా, ఓకే, బయట ఈ బాండ్స్ అనేది నెగిటివ్ అయింది, బట్ దాన్ని వీళ్ళు ఇంకా టూ మచ్గా చేస్తున్నారేమో అనిపించింది. టూ మచ్ అది మామూలుగా నిజంగానే బయట నెగిటివ్ అయింది కాబట్టి జెన్యున్గా చెప్పాలనుకుంటున్నారా, ఆర్ వీళ్ళ సెల్ఫిష్ రీజన్స్కి ఈ బయట నెగిటివ్ అయిన దాన్ని యూజ్ చేసుకొని బ్రేక్ చేయాలని ఇంటెన్షన్ ఏమైనా ఉందా, ఇలా రకరకాల డౌట్స్ వచ్చినాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నాకు మేబీ నేను బాండ్స్ ఉన్నా పెద్ద నెగిటివ్గా తీసుకోను, సో మేబీ నాకు అంత నెగిటివ్ అనిపించకపోయేసరికి కొంచెం ఏమన్నా నాకు అలా అనిపిస్తుందేమో, వీళ్ళని కొంచెం నెగిటివ్గా చూస్తున్నానేమో. సో ఇక్కడ రమ్య గారు డెమాన్ పవన్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఓకే, నిన్న కాదులేండి, సండే ఎపిసోడ్లో నేను నీకు ఇవ్వను సంథింగ్ ఏదో అన్నారు రూడ్గా. ఓకే, ఇక్కడ బాగానే మాట్లాడారు అనిపించింది రమ్య గారు. సో ఇక్కడ రితు గారి గురించి చెప్తున్నారనమాట, తను ఫౌల్ ఆడుతుంది, వాట్ ఎవర్ తన గేమ్ తను ఆడుతుంది, నువ్వే సెంటిమెంటల్ ఫూల్ లాగా అన్నట్టు, అందుకని అన్న బుర్ర లేదు అని అన్నట్టు. ఇక్కడ ఓకే, కొంచెం జస్టిఫికేషన్ ఇచ్చేసరికి సర్లే ఓకే పర్లేదు అనిపించింది. నిన్నైతే అట్లా రూడ్గా మాట్లాడితే నాకు గేమ్ ఇవన్నీ కాదండి. మనం అనవసరమైన చోట నాకు రూడ్గా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఓకే, మనకి సిచ్యువేషన్ వచ్చి అవతల వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నా సిచ్యువేషన్ బట్టి మాట్లాడితే ఓకే, అనవసరంగా కంటెంట్ కోసం రూడ్గా మాట్లాడితే నాకు నచ్చదు. రియల్ లైఫ్లో కంటెంట్ కోసం చేయలేండి, ఇంకా పర్సనాలిటీయే అంత అనుకోవచ్చు. సో రియల్ లైఫ్లో అయినా ఆర్ బిగ్ బాస్ హౌస్లో అయినా అనవసరంగా రూడ్గా మాట్లాడితే నచ్చదు. సో నేను గేమ్లో ఎంత ఇరగబడి ఆడారు అనేది కాకుండా వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ రూడ్ అవసరం లేని చోట మాట్లాడితే నాకు నచ్చదు. అండ్ పాయింట్స్ బాగా పెడితే నాకు నచ్చుతారనమాట. సో ఇక్కడ బాగానే ఓకే, అట్లీస్ట్ కొంచెం నిన్న అలా అన్నదానికి కొంచెం మంచిగా మాట్లాడారులే అనుకున్నా. నెక్స్ట్ బాల్ నిఖిల్కి వస్తుంది అనమాట. నిఖిల్కి వస్తే లాస్ట్కి ఇంకా మాధురి గారి దగ్గరకు వచ్చినట్టుంది. మాధురి గారు రితుకి ఇస్తారనమాట. రితుకి ఎందుకు ఇచ్చారంటే, ఆమె ఆల్రెడీ చెప్పారు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకున్నా అని భరణి గారితో. సో రితు భరణి గారిని చేస్తుంది కాబట్టి రితుకి ఇచ్చారు. సో రితు పాయింట్ ఏంటంటే, మనము మొన్న వీక్ కాదు ఆ ముందు వీక్ అనుకుంటా, నేను బ్లూ టీమ్ అవుట్ అయ్యాము, మీకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, అంటే ఎయిదర్ మీ టీంకి కానీ ఇమాన్యువల్ టీంకి కానీ సపోర్ట్ చేయాలి, ఇమాన్యువల్ కళ్యాణ్ ఉంటారు కదా ఆ టీంకి కానీ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. నాకు అవతల పక్క ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ ఇద్దరూ క్లోజ్ అయినా మీకు సపోర్ట్ చేశాను, మీరు వచ్చి అడిగారని. సో మీరు నాకు దాని బదులుగా మీరు హెల్ప్ చేస్తా అన్నారు. సో నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. అక్కడ రాము నేను ఉంటే మీరు రాముకి హెల్ప్ చేశారు.
అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు అనుకుంటున్నాను, హెల్ప్ చేశాను కాబట్టి. అండ్ బెడ్ టాస్క్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ సపోర్ట్ అవసరమైనప్పుడు బెడ్ టాస్క్లో మీరు నన్ను వాట్ సపోర్ట్ అంటే ఇప్పుడు తనుజాకి చేశారు కదా సపోర్ట్, ఇక్కడ అనలేదులేండి తనుజాకి చేశారు కదా అని, అంటే డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వలేదు, పార్షియల్గా చేశారన్నట్టు అంటారు. అది నేను సపోర్ట్ కింద క్యాల్కులేట్ చేయను అన్నట్టు మాట్లాడతారు అనమాట. సో ఇక్కడ నేను నమ్మకం కోల్పోయాను. సో ఇట్లా మాట్లాడారు. ఇక్కడ నాకు ఈ నామినేషన్లో నాకేమనిపించిందంటే నేను అలానే ఫీల్ అయ్యాను. రీతు గారు సపోర్ట్ చేశారు బర్నీ గారికి, అడిగారు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది, బర్నీ గారికి తిరిగి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. బట్ ఆయన ఏంటంటే ఓకే ఆయన ఇది కూడా విందాం. ఆయన ఏం చెప్తారంటే నా దగ్గరికి సపోర్ట్ చేయడానికి నువ్వు తనుజ ఇద్దరూ వచ్చారు. బెడ్ టాస్క్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్, నేను ఒక్కడు చేస్తే అయ్యేది కాదు. అండ్ నేను రాముకి మాట ఇచ్చాను ముందు రోజు, నేను రాము నువ్వు ఉంటే డెఫినెట్గా నేను రాముకే చేస్తాను, రాముతో పాటు ఎవరున్నా నేను రాముకే చేస్తాను అన్నట్టు అంటారనమాట. నా కెప్టెన్సీలో అందరూ టెనెంట్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తుంటే నువ్వే నన్ను బాల్తో కొట్టింది. అదే వీళ్ళందరూ బాల్స్ మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి బాల్స్ కొడితే వెనకాల అతుక్కుంటాయి కదా, ఆ టాస్క్ గురించి అనుకుంటున్నా నేను. సో స్టిల్ నేను నీకు హెల్ప్ చేస్తా అన్న, ఇక్కడ బర్నీ గారు రాంగ్, అదే అంటారు రితు కూడా. మీరు హెల్ప్ నాకు ఎప్పుడు చేస్తా అన్నారు, నేను ఫస్ట్ హెల్ప్ చేశాక మీరు చేస్తా అన్నారని అంటారు రితు. సో బాల్ టాస్క్లో కూడా తనూజ ఉంది, తనకి ఎగెనెస్ట్గా మీరే ఉన్నారు, మరి అప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నట్టు ఇక్కడ రితు గారు డిఫెండ్ చేసుకుంటారు. ఇక్కడ రితు గారు హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయడంలో ఏ తప్పు లేదు, అక్కడ ఊరికే సపోర్ట్ ఎవరు చేయరు, తిరిగి ఏదో ఒకటి చేస్తారనే చేస్తారు. బట్ బర్నీ గారి సిచ్యువేషన్ కూడా ఓకే, రాము ఆయన అప్పుడు ఏం చేయాలి, ఆ డిస్కషన్ ఉన్నప్పుడే లైక్ ఎప్పుడైతే రితు గారు హెల్ప్ తీసుకుంటున్నారో అప్పుడే చెప్పాలి, నాకు తనుజ కానీ నువ్వు ఉంటే ఆర్ రాము నువ్వు ఉంటే నేను వాళ్ళకే చేయాల్సి వస్తుంది, వీళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే నీకే చేస్తాను, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే ఇలా ఉంటేనే నేను నీకు హెల్ప్ చేయగలను, నువ్వు ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఓకే అంటే నాకు నా గ్రూప్లోకి రా అని అప్పుడు తన హెల్ప్ తీసుకునే ముందే ఈ రిస్ట్రిక్షన్స్ గురించి తనకి చెప్పాలి కదా. సో ఆర్ తనకి హెల్ప్ చేస్తా అని మాట ఇచ్చినప్పుడైనా రాము హెల్ప్ అడిగినప్పుడు చెప్పాలి. రాము ముందు రోజు అడిగారు అంటున్నారు, అడిగినప్పుడు చెప్పొచ్చు కదా, నేను ఈ వీక్ రీతు హెల్ప్ తీసుకున్నాను, సో మరి తనకు చేయాల్సి వస్తుందేమో, తనకేమీ అవసరం లేకపోతే నేను నీకు చేస్తాను అని రాముకైనా చెప్పొచ్చు బర్నీ గారు. ఎందుకంటే మనకు అవతల వాళ్ళు ఎంత క్లోజ్ అయినా మనకి క్లోజ్ ఉండొచ్చు, బట్ ఒకళ్ళకి మాట ఇచ్చాము, ఈ వీక్కి నేను తనకు మాట ఇచ్చాను, సో నెక్స్ట్ నుంచి మనం గేమ్లో మనం సపోర్ట్ ఇచ్చుకుందాం ఎప్పుడు తర్వాత నుంచి అంటే అవతల వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం ఒక మాట ఇచ్చినప్పుడు అవతల ఎంత క్లోజ్ ఉన్నా ఫస్ట్ ఆ మాటకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా ఒపీనియన్. అలానే ఆ బాండ్ని వదిలేసుకోమని కాదు, అవతల ఉన్న బాండ్ని, బట్ నువ్వు మాట ఇచ్చేసావు, మరి ఇంకా నీకు ఇరుక్కుపోయావు ఆర్ ఆ సిచ్యువేషన్లో మరి మాట అది ఏదైతే ఇచ్చావో అది కంప్లీట్ చేసేసి మళ్ళీ నీ బాండ్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో, ఆర్ ఆ నెక్స్ట్ ఇంకా వచ్చిన ఛాన్సెస్ అన్నీ ఆ బాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే హెల్ప్ చేసుకోవాలి, ఇది నా ఒపీనియన్. సో ఇంకా అక్కడ ఇది మిస్టేక్, నేను స్టిల్ నీకు ఇంకా హెల్ప్ అప్పటికి మీకు నాకు ర్యాప్ కూడా లేదని రితు అంటారనమాట ఆ బాల్ కెప్టెన్సీ బాల్ దానిలో. సో స్టిల్ నేను ఇంకా హెల్ప్ చేస్తా అన్న అది మిస్టేక్, ఎందుకంటే ఫస్ట్ రితువే హెల్ప్ చేశారు ఆ టాస్క్లో. సో ఇక్కడ నాకు రితు గారు పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయండి. నేను తర్వాత కూడా 2-3 సార్లు అన్నా రితు అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కూడా రాముకి ఎందుకు చేశారు, రితు హెల్ప్ చేశారు కదా టాస్క్లో సపోర్ట్ చేశారు కదా అని అప్పుడు నేను అన్నా ఈ పాయింట్. సో ఇక్కడ అందరూ తనూజ గారిని కూడా తప్పు పెట్టారు, రాముకి హెల్ప్ చేస్తా అన్నప్పుడు తనూజ గారు అంటారు అదేంటి రితుకి హెల్ప్ చేయాలి కదా అన్నట్టు తనూజ గారు అంటుంటే నీకోసం నాన్న నువ్వు అంటే అందరికీ నీకు హెల్ప్ చేయాలి, నీ పక్కన ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి ఇట్లా అంటున్నారని బయట లైక్ సోషల్ మీడియాలో ఇదంతా వచ్చింది.
సో అప్పుడు నేను అనుకున్నా, తనుజ గారు అడిగింది ఎందుకు, మేమిద్దరం నీకు సపోర్ట్ చేసాం కదా, నువ్వు తిరిగి చెయ్యాలి కదా అని అడిగారు. అంతేగాని నాన్న నువ్వు నాకు నాన్నవి అండ్ తనేమో నాకు ఫ్రెండు, సో నువ్వు నాకు నా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి, నువ్వు నాకు నాన్నవు కాబట్టి అట్లా అడగలేదు తనుజ గారు. సో అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, రితు గారికి హెల్ప్ చేసి ఉండాల్సిందని మాట ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఎలాగ తనుజ గారు దివ్యకి మాట ఇచ్చి మోసం చేశారు అన్న ఎలా అంటున్నారో, అది బర్నీ గారు చేసిందైనా అలానే అయింది. సో ఇక్కడ నేను రితు గారి పాయింట్స్కి యాక్సెప్ట్ చేస్తున్నా, బట్ ఐ అండర్స్టాండ్ బర్నీ గారి సిచ్యువేషన్, బట్ స్టిల్ రితు గారి సైడే నేను నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ దివ్య అని చేస్తుంది. ఇక్కడ నాకేమనిపించిందంటే ఆ మెయిన్ పాయింట్ బర్నీ గారిదండి, ఇంకొకళ్ళని చెయ్యాలి కాబట్టి చేస్తుంది, అండ్ డెసిషన్ ఎలాగూ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆమె దివ్య గారికి ఇంకా ఉన్న వాళ్ళల్లో ఆమె చెప్తుంది రితునే, నాకు వేరే వాళ్ళతో ఏం పాయింట్స్ లేవు, ఏదో ఒకటి పిచ్చి పాయింట్ ఒకటి ఎత్తుక్కొని దివ్య గారికి వేశారు నామినేషన్. ఓకే, సో ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎలాగో దివ్య గారికి ఇచ్చింది అంత వ్యాలిడ్ పాయింట్ కాదు కాబట్టి బర్నీ గారిని సెలెక్ట్ చేస్తారులే అనుకొని దివ్య గారిని చేసింది నామినేషన్ రితు. బట్ ఇక్కడ ఏమైంది, తీసుకొచ్చి ఇచ్చిన మనిషి ఎవరు, మాధురి గారికి దివ్య గారికి ఆల్రెడీ ఒక గొడవ అయింది, బర్నీ గారితో ఏం గొడవ లేదు. బట్ స్టిల్ బర్నీ గారిని చేస్తా అన్న మేబీ అక్కడ దివ్య గారు కాకుండా ఇంకెవరన్నా ఉండుంటే డెఫినెట్గా బర్నీ గారిని చేసేవాళ్ళు, ఎందుకంటే నేను మిమ్మల్ని చేస్తా అన్నారు కాబట్టి. ఇక్కడ దివ్య గారు వచ్చారు పిక్చర్లోకి, ఇంకా దివ్య గారిని నామినేట్ చేశారు ఆమె. ఇది మాధురి గారి రాంగ్ స్టెప్ అని నాకు అనిపించింది. ఎంత దివ్య గారికి మాధురి గారికి గొడవలున్నా, అంటే అది కూడా చిన్న గొడవ, ఏదో కిచెన్ టాస్క్లో గొడవలున్నా అక్కడ పాయింట్ చూడాలి కదా, నామినేషన్ పాయింట్ ఏది స్ట్రాంగ్ ఉందని చూసి అది తీసుకోవాలి కదా. నాకు ఎందుకో ఆ పర్సనల్ గొడవలు తీసుకొని చేశారనిపించారు. సో ఇక్కడ ఏమైందంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి దొరకలేదు. బిగ్ బాస్ హౌస్లో ఇన్నాళ్ళలో ఇదే ఇలా జరగడం. యూ బీయింగ్ ఏ రేషన్ మేనేజర్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఇట్లా చెప్తారు, నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కాబట్టి నేను చేస్తున్నాను, ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్, బట్ పోర్షన్ తీసి పెట్టలేదు, అదొకటే నా మిస్టేక్. బట్ జస్ట్ ఒక దోశ లేట్ అయిందని చెప్పి నువ్వు నామినేట్ చేయడం, నాకు ఇంకెవరు లేరు, నేను 2 people నామినేట్ చేయాలి, వేరే వాళ్ళతో నాకు ఏ పాయింట్ లేదన్నట్టు రితు గారు అంటారు. సో ఇది నిజంగానే. బట్ ఇక్కడ నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, మొన్న బాత్ టబ్ టాస్క్లో దివ్య గారే రితు గారికి హెల్ప్ చేశారు. బట్ స్టిల్ అప్పుడు మనం ఇమాన్యువల్తో ఆయన డిస్కషన్ చూస్తే దివ్య గారు చేసిన హెల్ప్ని వాళ్ళు బిగ్ హెల్ప్లా కన్సిడర్ చేయాల. కళ్యాణ్ 2 పోస్తే ఈ అమ్మాయి 1 పోసింది అట్లా. ఏదో ఒకటి హెల్ప్ అడిగా చేశారు, వాళ్ళకి మనకైతే ఆమె చేయగలిగినంత చేసినట్టే అనిపించింది. ఆమెకి అక్కడ 100%లో 90% ఆర్ 50% చేసినట్టు అనిపించలే, 100% ఎఫర్ట్స్ పెట్టినట్టే అనిపించింది. అవతల కళ్యాణ్ మేబీ ఎక్కువ పోసుండొచ్చు, బట్ స్టిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10% హెల్ప్ చేసిన హెల్పే, అది నీ అంతటి నువ్వు వెళ్ళి అడిగితే వాళ్ళు చేశారు. అండ్ ఒక హెల్ప్ అడిగినప్పుడు అవతల వాళ్ళు చేసినప్పుడు అది మనకి ఎంత ఉపయోగపడినా పడకపోయినా ఆ హెల్ప్కి ఒక వాల్యూ ఇవ్వాలనేది నా ఫీలింగ్. సో అంత హెల్ప్ తీసుకొని దివ్య గారిని కాకుండా ఓకే ఎంత రీజన్స్ లేకపోయినా వేరే వాళ్ళని ఎవరినన్నా చూస్ చేసుకోవాలేమో అనిపించింది. సో బర్నీ గారు కూడా ఇదే పాయింట్ తీస్తారు ఈ నామినేషన్ అయిపోయాక, నీ నడుములు పోయేలాగా అంత నీళ్లు పోసావు ఇట్లా చేశారు అన్నట్టు. ఇక్కడ బర్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ నాకు మీతో ఎక్కువ ఇంటరాక్షన్ కూడా అవ్వలేదు అన్నట్టు, మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు బర్నీ గారితో తప్ప, అంటే నేను అవ్వను కూడా మీతో అన్నట్టు దివ్య గారు అంటారు. ఇక్కడ దివ్య గారిని నామినేట్ చేస్తారు ఈమె మాధురి గారు. సో ఇక్కడ రితు ఏం చెప్తా ఉంటుంది, ఇది నాకు అర్థం కాల, అది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారా, ఏం చెప్తారంటే ఫస్ట్ తనుజ గారికి ఒక బర్నీ గారికి ఒక బాండ్ ఉంది, నెక్స్ట్ నువ్వు వచ్చావు నీకు బర్నీ గారికి ఒక బాండ్ వచ్చింది, అప్పుడు తనుజ కొంచెం గ్యాప్ వచ్చింది ఆర్ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది బర్నీ గారి దగ్గర నుంచి అన్నట్టు ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యిద్ది రితుకి దివ్యకి. ఇది కట్ అయిపోయిద్ది ఇలా చెప్తున్నప్పుడు. కట్ అయిపోయాక దివ్య గారు మళ్ళీ బర్నీ గారితో మాట్లాడుతూ ఉంటారు, నేను వచ్చి మీ ఇద్దరిని విడతీశాను అని అందరితో ఏడుస్తూ చెప్తుంది తను అన్నట్టు తనుజ గారి గురించి అంటారు. ఇక్కడ నాకు అలా అనేసరికి నాకేమనిపించింది అంటే రితు అలా తినికి చెప్తే తినెళ్ళి ఇలా అందరికీ చెప్తుందని బర్నీ గారితో అన్నట్టు నాకు అనిపించింది. అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది, రితు గారు ఆ పాయింట్ ఎందుకు తీశారు దివ్యతో అని నాకు అర్థం కాల. మేబీ
నాకు ఇది కూడా ఒక రీజన్ ఉందని చెప్తున్నారా ఏమన్నా తనుజ గారు నీ వల్ల బాధపడుతుంది అన్నట్టు. ఒకవేళ తనుజ గారు నిజంగా బాధపడినా ఆ పాయింట్ రితు గారు ఎందుకు తీయాలి, అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. నెక్స్ట్ బర్నీ గారు ఈ పాయింట్ తీస్తారు, రితుకి వాటర్ గేమ్లో కూడా హెల్ప్ చేసింది, ఇట్లా చేయడం ఏంటన్నట్టు తీస్తారు. సైకోలు ఉంటారు చూడు, ఇట్లా తయారయ్యారు ఏంటి అన్నట్టు అంటారు. ఎవరి గురించి, మేబీ రితు గురించి అన్నారా మరి ఎవరి గురించి అన్నారు బర్నీ గారు. సో ఇక్కడ దివ్య గారు కూడా ఫీల్ అవుతారు, నేను అంత హెల్ప్ చేసిన నామినేట్ చేసిందని. బట్ మేబీ దివ్య గారికి అర్థమైందో లేదో, రితు గారికి బర్నీ గారిది అవ్వాలని ఉంది, బట్ అనుకోకుండా అది దివ్య గారికి నామినేషన్ వెళ్ళిపోయింది దీనికి. బట్ దివ్య గారు ఫీల్ అవడంలో తప్పలేదు. ఇక్కడ బర్నీ గారు నన్ను టార్గెట్ చేసిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు అన్నట్టు అంటూ ఉంటారనమాట. రితుని నేను ఒక్కసారి కూడా నామినేట్ చేయలా, నేనైనా నామినేట్ చేసినా చేయపోయినా నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళే వెళ్ళిపోతున్నారు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ బర్నీ గారికి ఎగ్నెస్ట్ అయ్యి వెళ్ళిపోవట్లేదు వాళ్ళు, బయట నెగిటివ్ అయ్యి వెళ్తున్నారు. ఓకే, ఒక గుడ్ నామినేషన్ అప్పుడు మాత్రం కొంచెం సింపతి వచ్చింది బర్నీ గారికి, బట్ కొంచెం ఆయన ఎక్కువే ఊహించేసుకుంటున్నారా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ నాకు బాండ్స్ బ్రేక్ చేయాలని ఉంది అని ఆయిషా గారు అంటారనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నాకు ఫస్ట్ ఆ బాండ్స్ బ్రేక్ చేయాలని ఉంది అనేది నాకు నచ్చలా. ఎందుకు నచ్చలేదో చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ బాండ్స్ బ్రేక్ చేస్తే బయట ఆల్రెడీ నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి మేబీ వాళ్ళకి పాజిటివ్ అవ్వచ్చు, ఆర్ నెగిటివ్గా ఏదైనా జరగచ్చు, మోస్ట్లీ పాజిటివ్ అవ్వచ్చు అనుకుందాం. సో వాళ్ళకి ఏదవుతుందో పక్కన పెడితే ఒకళ్ళ బాండ్ మనం బ్రేక్ చేయాలనుకోవడమే అదొక నెగిటివ్ థాట్ అని నా ఫీలింగ్. వీళ్ళకి బాండ్స్ ఉన్నాయి, సో నేను అది బ్రేక్ చేయాలనుకుంటున్నా, వాళ్ళది తెంచేయాలనుకుంటున్నా వాళ్ళ బంధాలు అనేది నా దృష్టిలో అది తప్పుడు ఆలోచన. ఓకే, అది బయట పాజిటివే అవుతుంది కదా అందుకే బ్రేక్ చేయాలనుకుంటుంది అంటే అంత ఆలోచిస్తారు అనిపిస్తుందా మీకు? లోపల కంటెస్టెంట్స్ కోసం బయట వాళ్ళకి పాజిటివ్ చేయాలి, మనం బ్రేక్ చేద్దామని అంత ఆలోచించారు. వాళ్ళకి ఏదో సెల్ఫిష్ రీజన్ ఉంది ఆ బాండ్స్ బ్రేక్ చేయడానికి. ఒకటి ఏంటంటే ఇది ఆల్రెడీ డైరెక్ట్గా ఆయిషా గారే చెప్తారు, నేను తనుజ ఉంటే మీరు తనుజాకే హెల్ప్ చేస్తారు, అప్పుడు నాకు డిసడ్వాంటేజ్ అవుతుంది కదా అన్నట్టు చెప్తారు. సో ఆమె సెల్ఫిష్ రీజన్ కోసమే అక్కడ ఉన్న బాండ్స్ బ్రేక్ చేయాలనుకుంటుంది. సో వాళ్ళు ఈ బయట నెగిటివ్ అవుతుంది మీ బాండ్ అనే రీజన్ని వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అనేది నా ఫీలింగ్. ఒకవేళ ఇదే ఆలోచనలో వాళ్ళు ఉండుంటే, అండ్ ఈ బాండ్స్ బ్రేక్ చేయాలని నాకు ఉంది అనేది కూడా నాకు నెగిటివ్ థాట్గానే అనిపించింది. ఒకళ్ళ బాండ్ బ్రేక్ చేయాలనుకోవడం నా దృష్టిలో నెగిటివ్ థాట్. అది ఆమె ఏం పాజిటివ్గా ఆలోచించి చెప్పలేదు, బయట వాళ్ళకి అది నెగిటివ్గా వెళ్తుంది, వాళ్ళ బాండ్ అనేది నెగిటివ్గా వెళ్తుంది, సో అందుకని బ్రేక్ చేయాలనుకునే థాట్స్ ఆమెకు లేవు, ఆమె సెల్ఫిష్ రీజన్స్తోనే ఆమె బ్రేక్ చేయాలనుకుంటుంది. సో ఐ డోంట్ లైక్ ఇట్. ఇక్కడ నెక్స్ట్ గౌరవ్ బాల్ పట్టుకొని సంజన గారికి ఇచ్చారు. ఇక్కడ సంజన గారు ఏంటంటే రాముని నామినేట్ చేస్తారు. ఫస్ట్ రీజన్ ఏం చెప్తారంటే, బెడ్ టాస్క్లో నలుగురు అబ్బాయిలు కలిసి అలా అమ్మాయిల్ని తీసేయడం నువ్వు చూసి కూడా ఏం చేయలేదు. ఇక్కడ రాము ఏం చేస్తాడు, టాస్క్ అట్లుంటే అని నేను అనుకునే లోపు సంజన గారు ఒక పాయింట్ చెప్పారు, బిగ్ బాస్ నీకు ఆ పవర్ ఇచ్చారు, నువ్వు కావాలంటే రూల్స్ చేంజ్ చేయొచ్చు అని, నువ్వు ఎందుకు చేంజ్ చేయలేదు అన్నట్టు అడుగుతారు అనమాట. సో ఓకే అనిపించింది, బట్ స్టిల్ అది చేంజ్ చేయాలనుకోపోవడం తన ఇష్టం, బట్ స్టిల్ ఓకే. అసలు ఫస్ట్ ఈ పాయింట్ చెప్పకముందు అయితే రాము ఎలా చేంజ్ చేస్తాడు అన్నట్టు అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడు ఓకే, కొంచెం బిగ్ బాస్ నీకు ఆ పవర్ ఇచ్చాడు కదా, నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, చేంజ్ చేసే ఫ్రీడమ్ అని, ఓకే ఫైన్. ఇంకొకటి డెమాన్ పవన్ బర్నీ గారిలో ఫస్ట్ బర్నీ గారు పడిన నువ్వు డెమాన్ పవన్ని తీసేసావు, ఇది రాంగ్. అతను ఆ రోజు క్లియర్గా చెప్తాడు, అండ్ అక్కడ ఫ్లోరా గారు కాల్ తీసుకుంటారు, రాము తీసుకోలేదు. బట్ స్టిల్ రాము కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలి, కానీ అది బర్నీ గారు కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయాడా, నిజంగా లేకపోయినా అట్లానే సైలెంట్ అయిపోతాడా, మేబీ కొంచెం నాకు అనిపించింది బర్నీ గారు ఆ ప్లేస్లో ఉండటం వల్ల సైలెంట్ అయిపోయాడా అని. బట్ తన ఒపీనియన్ అయితే చెప్తాడు, బట్ ఇది 90% నాకు ఫ్లోరా గారు కాలే అనిపించింది.
ఇంకొకటి ఏంటంటే నాకు ఇమాన్యువల్కి కూడా ఒక టాస్క్, నేను సంచాలకుగా ఉన్న ఇమాన్యువల్ ఉంటే నేను తనని తట్టి లేపా కదా, అది ఆ కెప్టెన్సీ టాస్క్లో, అది మ్యాక్సిమం సంజన గారు ఇమాన్యువల్కి ఫేవర్ చేయాలనే చూశారు. అలా చేయాలనుకోవడంలో తప్పు కూడా లేదు. బట్ అక్కడ నేను చేయాలనుకోలేదని ఇలా పోర్ట్రే చేసుకోవాలనుకోవడంలో తప్పు ఉంది. ఎలా అంటే మ్యాక్సిమం చేయాలనే చూశారు. ఎందుకంటే లాస్ట్ వరకు ఇమాన్యువల్ని లేపలేదు. లాస్ట్లో కూడా ఇమాన్యువల్కి ప్లస్ అయిద్దేమో అనే లేపుతారు, ఇట్లా అయిద్ది అనుకొని లేపలేదు సంజన గారు. సో అక్కడ ఫేవర్ చేయాలనుకోవడం తప్పు కాదు. బట్ ఆమె రూల్స్కి దాటి వెళ్ళి ఏం ఫేవర్ చేయాలా, ఆమె చేతిలో ఉన్న పవర్లోనే చేశారు కాబట్టి అదేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ నేనేదో జెన్యున్గా ఉన్నాను, ఇమాన్యువల్కైనా ఫేవర్ చేయాలనుకోలేదని ఇప్పుడు బిల్డప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. సో ఇక్కడ వీకెండ్లో సారీ, అదే బర్నీ గారిని అలా చేయకుండా ఉన్నావు, ఆయనేమో వీకెండ్లో సారీ చెప్దాంలే అన్నట్టు ఉన్నారు. నీ లీడర్షిప్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఎక్కడ పోయాయి, పక్కన పెట్టు నీ కెప్టెన్సీని, హ్యుమానిటీ ఏమైంది ఆ బర్నీ గారి మెడిసిన్ దాని విషయంలో. బర్నీ గారి విషయంలోనేమో పంపించావు, నన్ను ఎందుకు పంపించలేదు అన్నట్టు సంజన గారు పాయింట్స్ తీశారు. ఓకే, ఇక్కడ రాము ఏం రిప్లై ఇస్తాడో చెప్తా. ఫస్ట్ ఇక్కడ రాము ఏం చెప్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వచ్చేటప్పుడే, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడే తెలీదా ఇలాంటి టాస్కులు ఉంటాయని. కరెక్ట్ పాయింట్. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది, ఇది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్, ఫస్ట్ ఇమాన్యువల్ది మీది, ఇమాన్యువల్ ఒకడే సంచాలక్, బట్ నేను నా విషయంలో ఇద్దరం సంచాలక్స్ ఉన్నాం. అండ్ అక్కడ ఫ్లోరా గారిది మేజర్ ఫాల్ట్ అనిపించింది. బట్ స్టిల్ రాము కూడా ఎంత అక్కడ ఇద్దరు సంచాలక్స్ ఉన్నా, ఇప్పుడు నేను ఆ పొజిషన్లో ఉంటే నాకు ఒకటి రాంగ్ అనిపించినప్పుడు అవతల ఇంకో సంచాలక్కి అది రైట్ అనిపించినా కానీ నేను నా పాయింట్ పెట్టాలి. అక్కడ నా ఫైట్ నేను చెయ్యాలి, నా పాయింట్ నేను పెట్టి దాన్ని ఆ పాయింట్ గెలవడానికి నేను నా ఫైట్ చెయ్యాలి. అది రాము ఆ గెలవడంలో ఫెయిల్ అవుతున్నాడు. సో ఫైన్, కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు ఆ పాయింట్కి. సో ఇక్కడ రాము అక్కడ మా చెల్లో అక్కో ఉన్నా నేను అదే చేస్తాను అని బెడ్ టాస్క్కా లేకపోతే అదే సంజన గారిని పంపించేశారు కదా, అది హెల్త్ బాగాలేకపోయినా దేనికో అన్నారు, మేబీ బెడ్ టాస్క్కే అనుకుంటా, నన్ను అలా పడేశారు అన్నదానికే అనుకుంటా. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే టోటల్గా రూల్స్ చేంజ్ చేయొచ్చు కదా, మీకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ ఓకే కొంచెం బాగానే అనిపించింది. అది నిజంగానే అక్కడ మనకి చూస్తుంటే కనుక పవర్ వన్ సైడే అయిపోయింది, వీళ్ళకి కొంచెం పవర్ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో అది ఓకే, పాయింట్ వ్యాలిడే, కానీ అది చేయాలన్న మ్యాండేటరీ లేదు రాముకి, ఎందుకు చేయాలనుకుంటాడు. బట్ స్టిల్ ఆ పాయింట్ ఓకే ఫైన్ అనిపించింది, కానీ స్టిల్ రాము పాయింట్ నాకు బాగానే అనిపించినాయి. అండ్ ఓకే, నెక్స్ట్ బెడ్ టాస్క్లో డెమాన్ పవన్కి చేసిన దానిలో రాముకి కొంచెం పర్సంటేజ్ మిస్టేక్ ఉంది, ఫ్లోరా గారిది మేజర్ మిస్టేక్ అయినా. సో ఫైన్, కొంచెం అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ బట్ ఆ రూల్స్ చేంజ్ చేద్దామన్నది యాక్సెప్ట్ చేయలేం, బట్ ఆ పాయింట్ నాకు కొంచెం నచ్చింది. అండ్ ఇమాన్యువల్ది నాది అది వ్యాలిడే కాదు అసలు ఆ పాయింట్. నెక్స్ట్ అదే నన్ను పంపించలేదు, బర్నీ గారిని పంపించావు అన్నదానికి నాకేమనిపించిందంటే, బర్నీ గారికి అదే బెడ్ నెక్స్ట్ డిస్కషన్లో తెలుస్తుంది, డాక్టర్ పిల్లో పెట్టి పడుకోమన్నారంట. సో ఈ షోల్డర్ కింద కంపల్సరీ పిల్లో ఉండాలని చెప్పి పడుకోమన్నారని చెప్పారు అన్నట్టు అంటారు. సో ఇక్కడ దానికి రాము ఏమంటాడు, టెస్ట్ చేసి చెప్తే దానికి నేను అందరి అభిప్రాయం తీసుకొని అప్పుడు బర్నీ గారిని అలౌ చేశాను, మీకు అట్లేం కాదు కదా అన్నట్టు అంటారు. ఇక్కడ సంజన గారు ఏమంటారు అంటే, టెస్ట్ చేసి చచ్చిపోయేదాకా టెస్ట్ రిజల్ట్స్ వచ్చాకే నన్ను ఉంచుతారా అన్నట్టు అంటారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సీరియస్ ఇష్యూ అయినప్పుడు రాముని పక్కన పెడితే బిగ్ బాసే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఐ మీన్ అంత సీరియస్ అవనివ్వరు, ఆర్ అంత కండిషన్ రానివ్వరు.
నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఇంత చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా చాలా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ షోకి ప్రాబ్లం రాకూడదు, ఆర్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అన్నిటికన్నా ఆన్ దట్ ఆల్ టాప్ ఆఫ్ ఇట్ హెల్త్ ఈజ్ ద కంటెస్టెంట్స్ హెల్త్ అనేది మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తారు నాకు తెలిసి. సో మేబీ ఇప్పుడు భరణి గారు అంత సీరియస్ సంజన గారిది కాదు, ఆబ్వియస్లీ ఇక్కడే కనిపిస్తుంది మనకి జరిగిన డిస్కషన్స్లోనే. సో రాము కూడా దానికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ నేను మేబీ రాముకి అగ్రీ చేస్తాను, ఓకే అంత సీరియస్ కాదు కాబట్టి పంపించారు అని. సో నేను అంటే లాజిక్ వైజ్గా చూసుకుంటే రాముకి యాక్సెప్ట్ చేస్తాను కానీ, బట్ స్టిల్ ఎంత లాజికల్గా ఆమెది అంత సీరియస్ కాకపోయినా అడిగారు కాబట్టి ఉండనిచ్చేయాల్సింది. ఏదన్నా హెల్త్ ఇష్యూ అన్నప్పుడు ఎవరన్నా క్వశ్చన్ చేసినా నువ్వు ఎందుకు సంజన గారిని ఇంట్లో ఉండనిచ్చావన్నా ఆమె హెల్త్ ఇష్యూ అన్నారు, సో ఉండనిచ్చానంటే అయిపోయేది. దానికి లైక్ రూల్స్కి భయపడి ఏమన్నా అయిపోద్దేమో అని, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు రూల్స్ అన్ని పక్కన పెట్టి ఇలాంటి వాటికి కన్సిడరేషన్ ఇవ్వాలి. బట్ స్టిల్ ఇక్కడ లాజిక్ ఉంది కాబట్టి నేను రాము పాయింట్కి యాక్సెప్ట్ చేస్తున్నా. చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. నెక్స్ట్ భరణి గారిని చేస్తారు నామినేషన్. హానెస్ట్లీ స్పీకింగ్ భరణి గారికి ఎగెనెస్ట్ వెళ్ళకూడదు అనుకున్నా, బట్ అదేంటి మీరు డెసిషన్ తీసుకుంటున్నారు రాము బదులు అన్నట్టు ఇట్లా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ భరణి గారు చెప్తారనమాట, షోల్డర్ కింద పిల్లో పెట్టుకొని పడుకోమంటే అందరినీ అడిగి ఇట్లా నన్ను అడగలేదు అని సంజన గారు అంటారు. అది ఏముందిలేండి, అక్కడ నలుగురిని అడిగేటప్పుడు సంజన గారు ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, మీరు హ్యుమానిటీ అన్నారు కాబట్టి చెప్తున్నా, హ్యుమానిటీ అనే పాయింట్ తీస్తారు భరణి గారిది. మీరు హ్యుమానిటీ ఉందంటారు కదా, మరి నా విషయంలో ఏమైంది అన్నట్టు తీస్తారు సంజన గారు. ఆ హ్యుమానిటీ ఉంది కాబట్టే మీకు ఆ బాక్స్ సాక్రిఫైస్ చేశాను నేను. గూండాలు అనే మాట వాడద్దు, ఆ అమ్మాయిలు ఎంత ఉన్నారు వాళ్ళు ఆడట్లేదా ఆ అబ్బాయిలతో ఆ బాల్ టాస్క్లో, వైల్డ్ కార్డ్స్ గురించి అనమాట. ఇప్పుడు ఐషా కానివ్వండి, వీళ్ళు రమ్య కానివ్వండి, వీళ్ళందరూ నిఖిల్ గౌరవ్ వీళ్ళతో ఆ పోటీ పడ ఆడట్లేదా, గూండాలని ఎట్లా అంటారు అన్నట్టు పాయింట్ తీసుకొస్తారు. ఈ పాయింట్ బాగా అనిపించింది నాకు. అక్కడ నిజంగానే వీళ్ళ దగ్గర పవర్ తక్కువ ఉంది, వీళ్ళ వైపు సింపతి వచ్చింది, కానీ వీళ్ళు నిజంగానే కొంచెం మేము తొక్కేద్దాం అన్న రేంజ్లో ఆ రోజు నాకైతే అలానే అనిపించింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పవర్ ఉందని వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది, అండ్ వీళ్ళు ఎంతలే అన్న ఫీలింగ్ కనిపించింది. సో ఆ సింపతి వచ్చింది, వాళ్ళ మీద కోపం కూడా వచ్చింది. అలానే గూండాలు నేను వాడచ్చో లేదో, బట్ ఆ ఫీలింగ్ అయితే వచ్చింది, వీళ్ళు ఓవర్ పవర్ చేద్దామన్న వేలో బిహేవ్ చేసినట్టు. బట్ స్టిల్ ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. గూండాలు పక్కన పెడితే ఆ అమ్మాయిలు ఎంత ఉన్నారు వాళ్ళు ఫైట్ చేయట్లేదు. ఆ రోజు కూడా అన్నా వీళ్ళందరూ కలిసి ఫైట్ చేయొచ్చు కదా అని, అమ్మాయిలు అందరూ కలిసి మేబీ ఓడిపోతారు ఆర్ గెలుస్తారు. సో మీరు ఎందుకు ఫైట్ చేయలే అని క్వశ్చన్ చేశారా భరణి గారిది, బట్ బాగుంది ఆ పాయింట్, వీళ్ళు చెయ్యట్లేదా అన్నట్టు. సో డోంట్ ఎవర్ ఫర్గెట్, సాక్రిఫైస్ చేశాం కాబట్టి మీరు ఉన్నారు ఇక్కడ. ఓకే సాక్రిఫైస్ చేశారు ఆల్రెడీ, ముందు ఒకసారి చెప్పారు హ్యుమానిటీ అన్నారు కాబట్టి బాక్స్ సాక్రిఫైస్ చేశాను. ఇక్కడ మళ్ళీ మనం ఒక సాక్రిఫైసో హెల్పో చేసినప్పుడు నాకు అది చెప్పుకోకుండా ఉండేవాళ్ళు ఉండడం అట్లా ఇష్టం. ఓకే అక్కడ హ్యుమానిటీ తీశారు, మీరు బాక్స్ గురించి చెప్పారు, మళ్ళీ ఇక్కడ డోంట్ ఎవర్ ఫర్గెట్ మీ సాక్రిఫైస్ చేశాం కాబట్టి ఉన్నారు, ఇది తీయకుండా ఉండాల్సింది అనిపించింది. మీరు ఇమాన్యువల్ ముందు 1000 సార్లు సారీ చెప్పారు, 1000 సార్లు సారీ అన్నారు, మీ గురించి చూసి 100 సార్లు చూసి ఓపిక పట్టి ఇప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నాయి. వాళ్ళు కొంచెం పెద్దగానే మాట్లాడారులేండి, వినండి అని. సో కొంచెం అక్కడ నాకు ఏమనిపించిందంటే, ఈయన ఫీడ్బ్యాక్స్ చాలా వచ్చాయి, మీరు రేజ్ అవ్వట్లా, సాఫ్ట్గా ఉంటున్నారు అందరితో, అందుకని కావాలని రేజ్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ కొంచెం అవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకొంచెం సంజన గారు కావాలనే రెచ్చగొడుతున్నారు, ఈయన అరుస్తున్నారు, ఇంకా నాకు ఏమైనా సింపతి వస్తుందేమో అన్న దానికి వెయిట్ చేసినట్టు అనిపించింది, కొంచెం రెచ్చగొట్టినట్టు అనిపించారు సంజన గారు. సో ఈయన కూడా మనం మన ఫేస్ చూపిద్దాము, ఇట్లా మనం రెచ్చిపోతే ఎట్లుంటుందో చూపిద్దాము, అదే సాఫ్ట్ అంటున్నారు కదా, రియల్ ఫేస్ చూపిమంటున్నారు కదా అన్నట్టు కావాలని అరిచినట్టు అనిపించింది.
సో మీ కెప్టెన్సీకి బ్యాడ్ రిమార్క్ రాకుండా చూసుకో అన్నాను తప్ప సంజన గారిని పంపించేసే అనే మాట నేను అనలేదు. ఇక్కడ సంజన గారు ఏమంటారంటే నాగార్జున గారు చెప్పారు అట్లా అని అంటే లేదు నేను అలా ఉంటే వాకౌట్ చేస్తా అని అంటారనమాట బర్నీ గారు. సో మేబీ అనుండకపోవచ్చు అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే ఈమె నాగార్జున గారు మాటలు పట్టుకొని మీరు అట్లా అన్నారన్నట్టు అంటూ ఉంటుంది. తన బిహాఫ్ మీరు డెసిషన్స్ తీసుకోవడం నాకు నచ్చలేదు అన్నట్టు ఇంకా నామినేట్ చేస్తారు. ఇక్కడ నాకేమనిపించిందంటే బర్నీ గారు రాము అంతటి రాము వచ్చి అడిగితే తన సజెషన్ తను ఇచ్చారు, నీ కెప్టెన్సీకి బ్యాడ్ రిమార్క్ రాకుండా. ఇక్కడ మేబీ హెల్త్ ఇష్యూయే కదా పంపించే అని ఉంటే అయిపోయేదేమో, బట్ స్టిల్ ఆయన సజెషన్ అడిగాడు కాబట్టి ఇచ్చారు. దాన్ని ఇంకా ఆయనకు అనిపించిన సజెషన్ ఆయన ఇచ్చారు. సజెషన్ వచ్చి నువ్వు ఈ సజెషన్ ఇచ్చినందుకు కూడా నేను నామినేట్ చేస్తా అంటే అది నాకు ఇక్కడ సజెషన్ ఇవ్వడం తప్పు కాదనిపించింది. మేబీ ఆ సజెషన్లో కొంచెం నాకు రాంగ్ అనిపించింది కానీ ఫైన్. బట్ స్టిల్ సంజన గారి మెడికల్ కండిషన్కి భరణి గారి మెడికల్ కండిషన్కి డిఫరెన్స్ ఉంది అనుకుంటున్నాను. రెండు సేమ్ కాదు కాబట్టి కొంచెం భరణి గారికి ఆ ఫేవర్ అనేది జరిగింది. బట్ స్టిల్ ఎవరి మెడికల్ కండిషన్కైనా ఎవరి హెల్త్ ఇష్యూకైనా కొంచెం ఆ లీనియన్స్ ఆ లిబర్టీ అనేది కొంచెం ఉండాలేమో అని నా ఫీలింగు. ఇక్కడ టోటల్గా సంజన గారి పాయింట్స్లో నాకు రాము గారితో జరిగిన దానిలోనేమో డెమాన్ పవన్ విషయంలో రాంగ్ డెసిషన్ అది కరెక్ట్ అనిపించింది. అండ్ బర్నీ గారు బర్నీ గారికి అసలు ఏం పాయింట్స్ చెప్పలేదులేండి, అదే హౌస్ లోపలికి పంపించే అదొక పాయింటే తీశారు. సో అది వాళ్ళిద్దరు హెల్త్ కండిషన్స్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆయన కండిషన్కి డాక్టరే అడ్వైజ్ చేసినప్పుడు నేను దాన్ని లాజికల్గా చూసుకుంటే అది కూడా వ్యాలిడ్ కాదు. సో సంజన గారి పాయింట్స్ నాకు అన్నిట్లో ఇది ఒకటే వ్యాలిడ్ అనిపించింది. బట్ స్టిల్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో రాము కానీ బర్నీ గారు కానివ్వండి హెల్త్ ఇష్యూ కదా లోపల ఉండమని చెప్పి ఏదన్నా వస్తే హెల్త్ ఇష్యూ కాబట్టి ఉంచమన్నానంటే అయిపోయేది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒబే చేయాల్సింది బిగ్ బాస్ రూల్స్ కాదు జనాలకి అనమాట. జనాలకి హెల్త్ ఇష్యూవా నీ బిగ్ బాస్ రూల్స్ అంటే హెల్త్ ఇష్యూవే చూస్తారు. ఒకవేళ బిగ్ బాస్ దానికి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చినా దానికి జనాలు అప్పుడు సపోర్ట్ చేస్తారు. హెల్త్ ఇష్యూ వచ్చి సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారని సింపతి చూపిస్తారు. కాబట్టి ఇలా థింక్ చేయాలి, జనాలకి మనం ఎలా కనెక్ట్ అవుతాము అని. ఇది జనాలకి నచ్చేలా బిహేవ్ చేయమని కాదు. మనం జనరల్గా హెల్త్ బాగాలేదంటే మనం ఆబ్వియస్లీ అదే చేస్తాం, ఎవరికైనా హెల్ప్ చేయాలనే చూస్తాం. సో ఇక్కడ కొంచెం ఆ పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోవాలి, బయటికి ఏది ఎలా వెళ్తుందని. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ ఐ హ్యావ్ గుడ్ బాండ్ విత్ రాము, సో బర్నీ గారిని నామినేట్ చేస్తున్నా అన్నట్టు అంటారు. ఇక్కడ చూడండి వీళ్ళు మళ్ళీ బాండ్స్ ఐ రియలీ హ్యావ్ గుడ్ బాండ్ విత్ రాము మళ్ళీ వేరే వీళ్ళు పెట్టుకుంటే దాన్ని పాయింట్ అవుట్ చేసి గుచ్చి చేసినట్టు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బాల్ గౌరవే తీసుకున్నాక ఇక్కడ ఆయిషా గారు నేను అడిగాను నిన్ను నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని, మనం ఏం మాట్లాడుకున్నాం, వీళ్ళందరూ మాట్లాడుకొని గ్రూప్గా ఆడుకుంటారు. నాకు ఛాన్స్ ఇవ్వు, వీళ్ళకి ఇవ్వాలి ఛాన్సులు, ఒక్కొక్కరికి ఒక్కో ఛాన్స్ ఇవ్వాలి, మాట్లాడుకుని ఆడుకుంటారు. అవతల వాళ్ళని సేమ్ పాయింట్స్తో నామినేట్ చేస్తారు. సో ఇక్కడ ఆయిషా గారు సుమన్ గారికి ఇస్తారనమాట, ఎందుకంటే సుమన్ గారు తనూజ గారిని చేస్తారు కాబట్టి. సుమన్ గారే తనూజ గారిని చేస్తారు. మన ఇద్దరం ఒక టీం అన్నావు కానీ కళ్యాణ్తో అయ్యావు అని పాయింట్ తీస్తారు. దీనికి తనూజ ఏమంటారంటే సుమన్ అన్న మీరు అవుతారా, నాకు ఎవరు అవ్వకపోతే, అండ్ ఒకవేళ తర్వాత ఎవరితో అన్న అయితే మీరు ఏమైనా ఫీల్ అవుతారా అని నేను అడిగాను కదా అన్నట్టు చెప్తారు. ఇక్కడ సుమన్ గారు ఏమంటారు, లేదు నువ్వు అలా చెప్పలేదు నాతో అన్నట్టు అంటారు. నాకు ఇక్కడ ఎవరిని నమ్మాలో అర్థం కాల, ఎందుకంటే సుమన్ గారు ఆనెస్ట్గానే మాట్లాడతారు, తనూజ గారు అరుస్తారు కానీ కొంచెం ఆ మాటల్లో కొంచెం ఫ్యాక్ట్స్ ఉంటాయి చూసుకుంటే. సో ఇక్కడ నాకు ఇద్దరు ఒకళ్ళేమో ఇలా అన్నారంటారు, ఒకళ్ళేమో ఎట్లా అన్నారంటారు. సో ఇక్కడ సరే అని ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం పెడతారు, నువ్వు ఎమోషన్ డ్రామా సెంటిమెంట్ ఎక్కువైపోతుందంటే మరి ప్రతి ఫ్రైడే క్లాత్స్ వస్తే ఏడ్చేదెవరు, గుర్తు వస్తున్నారని ఏడ్చేదెవరు అన్నట్టు అంటూ ఉంటారు. ఇదేం లేదు రివర్స్ నామినేషన్ అన్నట్టు తనుజ గారు అంటారు. ఇక్కడ మనకి ఎపిసోడ్స్లో టోటల్గా చూసుకుంటే కనిపించేది తనూజ గారే ఎక్కువ ఎమోషనల్ అవుతారు. పాయింట్ కరెక్టే, బట్ ఆమె డిఫెండ్ చేసుకున్న విధానం నాకు బాగా అనిపించింది. బట్ పాయింట్ కరెక్టే, సుమన్ గారి సెకండ్ పాయింట్ కరెక్టే. ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే సుమన్ గారు డిస్కషన్లో ఇట్లా
నేను అనలేదా ఒకవేళ తర్వాత నేను ఎవరితో అయినా అవుతే ఫీల్ అవుతారా ఇట్లా అనలేదా, నేను ఇలా కళ్యాణ్తో అవుతాను, తను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, తర్వాత అవుతాను ఇట్లా అంటే మీరు ఒప్పుకోలేదా అన్నట్టు అంటే, మరి ఇంకా నువ్వు వద్దంటే నేనేం చేయాలి అని ఆయనే అంటారు, సుమన్ గారే అంటారు. ఇక్కడ నాకేమనిపించిందంటే ఓకే తనూజ గారు ఇలానే అన్నారు అంటే నాకు ఎవరు అవ్వకపోతే మీతో అవుతాను, బట్ తర్వాత నేను ఎవరితో అన్న అయితే మీరు ఫీల్ అవ్వకూడదు, ఈ డిస్కషన్ అయితే జరిగింది. బట్ ఆయనకి అది నచ్చలా, అంటే ఒకవేళ అయితేనే అవ్వు లేకపోతే వేరే వాళ్ళతోనే ఉండన్నట్టు ఆయన అనుకున్నారు. బట్ ఆయన వద్దని లేకపోయారు. నువ్వు వద్దంటే నేనేం చెయ్యాలి అని మాట అన్నప్పుడు నాకు అర్థమైంది, నువ్వే వద్దంటే నేనేం చేయను అన్నట్టు అప్పుడు ఆయన ఏం చెప్పాలి, అక్కడే నచ్చినప్పుడు నువ్వే ఎయిదర్ ఉంటే నా టీంతోనే మన ఇద్దరం ఒక టీమ్గా ఉందాం, లేదంటే లేదు, అంతేగాని ఇట్లా ఫస్ట్ నాతో ఉండి తర్వాత ఎవరన్నా వస్తే వాళ్ళతో వెళ్తా అని అక్కడే చెప్పాల్సింది. సో బట్ ఇక్కడ తనూజ గారు ముందే చెప్పారు, ఇట్లా నేను మీతో అవుతాను బట్ ఎవరన్నా అయితే వెళ్తాను అన్నట్టు చెప్పినట్టే నాకు అనిపించింది ఈ ఆర్గ్యుమెంట్లో. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్ కాదనిపించింది. మేబీ మోరల్గా చూసుకుంటే అట్లా నీతో అవుతాను తర్వాత ఎవరైనా దొరికితే వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు. బట్ ఆ ముందే అది చెప్పి ఆయన ఒప్పుకున్నాకే జరిగింది కాబట్టి అక్కడే ఆయన ఖండించాలి, దాన్ని ఖండించకుండా ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ పాయింట్ వ్యాలిడ్లోకి తీసుకోలేం. నెక్స్ట్ పాయింట్ కరెక్ట్, ఎమోషన్ డ్రామా సెంటిమెంట్, బట్ డిఫెండ్ బాగా చేసుకున్నారు. ఇది తనూజ గారి నామినేషన్. ఓకే, సజన గారికి ఎవరన్నా ఏదన్నా అంటే మీరు మర్చిపోండి అంటారు, బట్ ఎవరైనా గొడవ పడుతుంటే హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, మళ్ళీ మీకేమన్నా జరిగితే మీరేం మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళని నామినేట్ చేస్తారు అని సంజన గారికి ఏదో పాయింట్లు చెప్పారులేండి. తనూజ గారిది మెయిన్ నామినేషను అండ్ ఆయిషా గారు తనూజ గారిదే తీసుకుంటారని సుమన్ గారికి తెలుసు. సో సంజన గారిని సేవ్ చేసి సుమన్ గారిని తనూజ గారిని నామినేట్ చేస్తారు. ఇక్కడ ఆయిషా గారు నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్తారు. ఇది మెయిన్ డిస్కషన్ అనమాట. అన్ఫేర్ జరుగుతుంది మిగతా వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీ వల్ల బర్నీ గారి గేమ్ స్పాయిల్ అవుతుంది, సీరియల్స్ ఆల్రెడీ వస్తున్నాయి బాగా జరుగుతున్నాయి, మీరు సీరియల్ చేయక్కర్లా అంటారు. ఈ పాయింట్కి ఫర్ సపోజ్ బర్నీ గారు తనూజ గారికి చేయలా, బట్ ఆ ప్లేస్లో ఇంకెవరికన్నా చేస్తారు కదా, సో అక్కడ సపోర్ట్ ఎవరికన్నా చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు బాత్ టబ్ టాస్క్లో బర్నీ గారు తనూజ గారికి సపోర్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ తనూజ గారికి చెయ్యట్లా, ఇంకెవరికో చేస్తున్నారు అంటే అక్కడ సపోర్ట్ ఎవరొకరికి చేయాలి, ఎందుకంటే బిగ్ బాసే గేమే అట్లుంది, నువ్వు ఎవరొకరికి సపోర్ట్ చేయాలంటే తనూజ గారిని చూస్ చేసుకున్నారు. సో వాళ్ళ చాయిస్ నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు నామినేట్ చేస్తున్నావు. సరే అక్కడ దానికి ఆయిషా గారు ఏమంటారు, ఇక్కడ ఫర్ సపోజ్ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు గేమ్ బాగా ఆడతారు, ఒకళ్ళు గేమ్ ఆడకపోయినా మనకు నచ్చారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు అంటారు. ఇక్కడ నాకు దీనికి పాయింట్స్ ఏంటంటే 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, బయట తనూజ గారు టాప్లో ఉన్నారు అంటే గేమ్ బాగా ఆడుతున్నట్టే కదా, గేమ్ బాగా ఆడటం అంటే లైక్ ఆమె నచ్చుతున్నారు జనాలందరికీ. అప్పుడు నువ్వెలా డిసైడ్ చేస్తావు గేమ్ ఆడట్లేదు అవతల వ్యక్తి బాగా ఆడే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని? సరే పోనీ గేమ్ ఆడట్లేదు తనుజ గారికి బాగా ఆడట్లేదు సో చేయకూడదు అలా అనుకుందాం, లెట్స్ టేక్. సెకండ్ పాయింట్ ఏంటంటే మరి అదే దానికి వచ్చినప్పుడు నిన్న కాదు సండే ఎపిసోడ్లో శ్రీజ గారు సుమన్ గారు ఉన్నప్పుడు మరి శ్రీజ గారిని కదా నువ్వు సేవ్ చేయాలి, శ్రీజ గారు కదా బాగా ఆడుతుంది వాళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే. ఇది కూడా నాకు నచ్చలేదు. నెక్స్ట్ అరుస్తారు ఏడుస్తారు మళ్ళీ ఇప్పుడు కూడా చూడండి, ఇదంతా అయిపోయాక నా గురించి ఏడుస్తారు నేను ఇట్లా అన్నానని అంటారు. ఇది కరెక్టేలేండి, కొంచెం అరుస్తారు ఏడుస్తారు, బట్ పాయింట్ కరెక్టే, అరుస్తారు ఏడుస్తారు, ఇంకా దానికి నామినేట్ చేస్తే ఏం చేయలేము. నాకు అది నువ్వు ఏడుస్తున్నావు అరుస్తున్నావు అది నాకు నచ్చట్లేదు, సో దిస్ ఈజ్ మై నామినేషన్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఉంటే ఆయిషా గారు అంటారు, నువ్వు ఉంటే బర్నీ గారు నీకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నువ్వు చూసి వచ్చావు, ఇంకా బయట ఎవరు టాప్లో ఉన్నారు? సో మీరు ఒరిజినల్ నాన్న కూతురా? ఇది కూడా నాకు నచ్చలా. ఒరిజినల్ అవనిండి కాపోనిండి, బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ అయినాయి, ఎవరు బాండ్స్ పెట్టుకోలేదా? ఇప్పుడు ఇంకా సీజన్ 9లో చూద్దాం చివరి దాకా మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ పెట్టుకోరా?
నాకు ఇలా నచ్చదండి వాళ్ళ రిలేషన్స్ని. బయట అది నెగిటివ్ అయింది కాబట్టి దాన్ని గుచ్చి పొడిచినట్టు అనిపించింది నాకు. ఈ సీజన్ బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే లాస్ట్ వరకు ఉంటామని ఆడుతున్నట్టు ఉంది, ఇట్లా ఆడొద్దు అని చెప్తున్నారు. దీనికి ఇమాన్యుయల్ క్లాప్ కొట్టబోతారు అనమాట. నాకు అది కూడా నచ్చలే ఇమాన్యుయల్ దానిలో అంతేం నచ్చిందో. సో నేను చూస్తా ఈమె ఏం బాండ్ పెట్టుకోకుండా ఉంటుందా, సపోర్ట్ తీసుకోకుండా ఉంటుందా చూస్తా అనిపించింది. సో ఇండివిజువల్గా ఆడండి, ఎమోషనల్ బాండ్ ఓకే, గేమ్లో పెట్టకండి. ఎవరికి పొటెన్షియల్ ఉందో వాళ్ళకి ఫేవర్ చేయండి, నాట్ ఫేవరెట్ పర్సన్కి. ఫేవర్ చేయడంలోనే ఫేవరెట్ అనేది ఉంది. ఇంకా ఏంటో నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ని అని చెప్పి ఆపేస్తారు. ఇక్కడ తనూజ గారు మరి నువ్వు ఇప్పుడు బాల్ సపోర్ట్ కోసం ఎందుకు అడిగావు అని ఒక్క పాయింట్ అడుగుతారు. నాకైతే తనూజ గారి పాయింట్ నాకు బాగా అనిపించినాయండి ఆయిషా గారి కన్నా, మీరేమని అనుకోండి. సో కాదు, గేమ్ చూసేసి వచ్చి బయట ఏది నెగిటివ్ అవుతుందో దాన్ని అక్కడ పెట్టి వాళ్ళు ఇంకా స్పాయిల్ చేస్తున్నట్టుంది వాళ్ళ గేమ్ని నాకైతే. సో ఇక్కడ బాల్ ఎందుకు తీసుకున్నావు, మరి నువ్వు ఇండివిజువల్ ప్లేయర్వి కదా, వాళ్ళని అడిగి మరీ ఎందుకు తీసుకున్నావు అంటే పోనీ దీనికి ఏం మనకి రెస్పాన్స్ చూపించలే ఆయిషా గారిది. ఆమె రెస్పాన్సే ఇవ్వలేదో ఆర్ కట్ చేశారో తెలీదు. సో బట్ నాకు ఆ కౌంటర్ బాగా నచ్చింది. అండ్ నేను ఏ గేమ్ ఇండివిజువల్గా ఆడలేదా, స్టాండ్ తీసుకోలేదని నువ్వు బాధపడలేదా అన్నట్టు అంటారు. ఇది నిజమే. ఎప్పుడు సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకోలేదని బాధపడ్డారు, అది నిజమే పాయింట్. అక్కడ కొన్ని విషయాల్లో మన క్లోజ్ వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, బాధపడతాము. బట్ స్టిల్ ఈ విషయంలో ఆమె బర్నీ గారి దగ్గర నుంచి ఆ స్టాండ్ తీసుకోవడం ఎక్స్పెక్టేషన్ అయితే ఆ రోజు ఆమె మిస్టేకే అని నాకు అనిపించింది. సో ఎగ్జాంపుల్ చెప్పండి అంటారు, నాకు ఇష్యూ గుర్తులేదు అన్నట్టు అంటారు. ఇక్కడ ఆమె స్టాండ్ తీసుకోలేదని బాధపడింది అయితే నిజమే, ఆ పాయింట్ వ్యాలిడే. కానీ మనం ఒక పాయింట్ ఒకళ్ళకి పెడుతున్నప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా పెట్టుకొని మనం ఆ పాయింట్ పెట్టాలనేది నాకు ఉన్న ఫీలింగ్. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఈ షోలో బిగ్ బాస్ షోలో కానివ్వండి. సో నువ్వు ఎగ్జాంపుల్ చెప్పలేనప్పుడు నువ్వు ఆ పాయింట్ తీయడం కరెక్ట్ కాదు. సో బట్ ఆ పాయింట్ వ్యాలిడే. నాకు ఎగ్జాంపుల్ గుర్తుంది, ఇట్లా ఆ రోజు సంజన గారితో ఆయన ఇష్యూలో ఇట్లా బాధపడ్డారు, కానీ ఆయిషా గారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని చెప్పుంటే బాగుండేది. నెక్స్ట్ అయితే ఫేవరిజం లేదా ఇక్కడ, అందరికీ ఉంది. నేను అందరి దగ్గర వెళ్తా, ఫస్ట్ టార్గెట్ నువ్వు, నెక్స్ట్ ఇంకొకళ్ళని చేస్తా అన్నట్టు అన్నారు. సో నేనే ఎందుకు ఫస్ట్ అని అడగాల్సింది. సో ఇక్కడ భరణి గారు నా గేమ్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వాలా, ఎన్ని బాండ్స్ ఉన్నా అని చెప్పి అంటారనమాట. సో ఐఎమ్ నామినేటింగ్ తనూజ అని చెప్పి ఆయిషా గారు వెళ్తారు. ఇప్పుడు కళ్యాణ్ని ఒకళ్ళని నామినేట్ చేయమంటారు, డైరెక్ట్ నామినేషన్ రాముని చేస్తారు. ఇక్కడ రాముని ఆ బెలూన్ టాస్క్కి చేస్తారండి. నాకేమనిపించిందంటే బెలూన్ టాస్క్ ఫెయిల్ అవ్వడానికి కళ్యాణ్ కూడా ఒక రీజన్. ఇక్కడ బెలూన్ టాస్క్ ఫెయిల్ అవ్వడానికి సంజన గారు, ఫ్లోరా గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. మన మిస్టేక్ కూడా అక్కడ ఉన్నప్పుడు అది తీయకుండా ఉండటం బెటర్ అనిపించింది నాకు. బట్ స్టిల్ తను చెప్పిన విధానం పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. బట్ స్టిల్ అది మన మిస్టేక్ ఉన్నప్పుడు అది తీయకుండా ఉండటం బెటర్ అని నా ఒపీనియన్ స్టిల్. కానీ తను చెప్పింది బాగుంది. అదేం చెప్పాడంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు. ఇది ఏమోలేండి, ఏదో చెప్పాడు సామెత. బెలూన్ టాస్క్లో నీకు అది తప్పు అనిపించింది, ఎంత ఇద్దరు సంచాలక్స్ ఉన్నా నువ్వు కూడా గేమ్ నాపచ్చు. బట్ చివరికి బిగ్ బాస్ ఫౌల్ అన్నాక నేను అది ఫౌల్ అని చెప్పానని అన్నావు. ఇక్కడ ఏంటంటే రాము ఏం చెప్తాడంటే నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా అది ఫౌల్ అని. ఇమాన్యుయల్తో కూడా చెప్తే ఆయన లాస్ట్కి చూద్దాం అన్నట్టు అన్నారు. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అన్నట్టు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మేమందరం ఇమాన్యుయల్ కానీ మేమందరం కానీ మా వల్ల తప్పు జరిగింది, మేము అది స్ట్రాటజీ అనుకొని ఇట్లా ఫౌల్ జరిగిపోయింది అన్నట్టు మేము ఒప్పుకున్నాము,
మేము కావాలని చేయలేదు, బట్ స్టిల్ మా వల్ల జరిగిందని ఒప్పుకుంటున్నాం. బట్ నువ్వు నీ విషయానికి వచ్చేసరికి నేను చెప్పాను వాళ్ళు వినలేదు అంటున్నావు తప్ప యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అన్నట్టు రీజన్ చెప్తారనమాట. ఓకే అనిపించింది. ఇక్కడ రాము స్ట్రాంగ్గా చెప్పకపోతే ఇదే సీజన్ మొత్తం ఫేస్ చేస్తారేమో. ఇక బట్ ఆయన ఆ రోజు చెప్పినా స్ట్రాంగ్గా చెప్పలా. సో దానికి ఈ నామినేషన్ తీసుకోవడమే బెటరు అనిపించింది. ఆయన స్ట్రాంగ్గా చెప్పలేదు కాబట్టి ఆయనకు కూడా కొంత పాత్ర అనేది ఉంటుంది. తప్పు జరిగిన దానిలో ఆయన పాత్ర కూడా కొంత ఉంటుంది స్ట్రాంగ్గా చెప్పకపోవడం వల్ల. నెక్స్ట్ టోటల్ నామినేషన్స్ ఇప్పుడు సుమన్ గారు, పవన్ గారు, డిమాన్ పవన్, దివ్య గారు, తనుజ గారు, భరణి గారు, రాము వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చి నువ్వు ఆ సీజన్ ఈ సీజన్లో అందరు ఇట్లా చేస్తున్నారు అన్నప్పుడు నాకు క్లాప్స్ కొట్టాను, బట్ ఎవరు కొట్టట్లేదని ఆపేసా అన్నట్టు. ఇటు రిత్తు కూడా నేను కుడదాం అనుకున్నాను, బట్ అది నాకు కూడా అప్లై అవుతుందేమో, అదే డెమో అంది అది నాకు కూడా అవుతుందేమో అని నేను ఆపేసాను అన్నట్టు చెప్తుంది. అసలు కొడదామనుకునేది ఏంటి, మళ్ళీ ఆపేసేది ఏంటి, కొడదామని ఎట్లా అనిపించింది ఆ విషయం మళ్ళీ బయటికి చెప్పుకోవడం కూడా అది నిజమే కదా. ఇప్పుడు అన్నది డెమాన్ పవన్కి రితుకు కూడా అప్లై అయ్యిద్ది. అలాంటప్పుడు సైలెంట్గా ఉండాలి, కానీ మళ్ళీ దాన్ని ఎవరైనా బయటికి చెప్పుకుంటారా నేను కొడదాం అనుకున్నా కానీ నాకు కూడా అప్లై అయ్యిద్దని. అది ఏంటో మరి. ఇక్కడ డెమాన్ పవన్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమైనా సపోర్ట్ చేయొద్దని రూల్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. మనం ఇక్కడ అది సీజన్ స్టార్ట్ అయింది, గ్రూప్స్గా స్టార్ట్ అయినాయి, అందరూ ఎవరికి వాళ్ళు సపోర్ట్స్ చేసుకోవట్లేదా అన్నట్టు అంటూ ఉంటారు. అదేం లేదండి, నిజంగానే డెమాన్ పవన్ రీతు చేసుకుంటున్నారు, సంజన గారు ఇమాన్యుయల్ చేసుకుంటున్నారు, ఇంకా కళ్యాణ్ శ్రీజ చేసుకున్నారు. అది వీళ్ళు కావాలనే దీన్ని ఎక్స్ట్రా హైలైట్ చేశారని నాకు అనిపించింది. ఇక్కడ టార్గెట్ పెట్టుకొనే వచ్చాను నేనని ఆయిషా ఇమాన్యుయల్తో చెప్తూ ఉంటుంది. కొన్ని వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి అన్ఫేర్ జరిగిద్ది, అది నువ్వు భయపడి నీకెక్కడ ఫ్యూచర్లో అన్ఫేర్ జరిగిద్దేమో అని నీకు సెల్ఫిష్గా అన్నట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ తనుజ గారు, భరణి గారు ఎన్నిసార్లు అదే టీషర్ట్ వేసుకుంటారు అన్నట్టు అంటూ ఉంటారు. ఇక్కడ ఆయిషా పాయింట్ యాక్సెప్ట్ చేస్తారా అని మాధురి గారు సంజన గారితో అంటారు. కరెక్ట్గానే చెప్పింది, తనుజ సీరియల్ క్యారెక్టర్లోనే ఉంది, నాకు జెన్యున్గా ఉందనిపిస్తుంది అని ఇక్కడ మాధురి గారు అన్నారు. లేదు మేము యాక్టర్స్ కదా మాకు తెలుస్తుంది, తను వర్క్ అవుతుంది అది, సో అలానే చేస్తుంది, ఇంకా మీరు నాకే బెస్ట్ ఫ్రెండ్, మీరు నాతోనే ఉండాలన్నట్టు అంటారు సంజన గారు. నాకు సేవ్ చేసే ఛాన్స్ వస్తే తనుజానే సేవ్ చేస్తా అన్నట్టు ఎవరన్నారు, భరణి గారే అని ఉంటారు ఈ వర్డ్, ఎవరంటారు. నెక్స్ట్ ఇంకా ఇది మేబీ గౌరవ్ అంటూ ఉంటాడనమాట. మాధురి గారు ఎందుకు అందరిని అడుగుతున్నారు, మేబీ అందరిని నామినేషన్ మీరెవరు చేస్తారు అది అడుగుతున్నారు కదా, అందుకనే మేబీ అదే అన్నట్టున్నారు. బట్ అడగడమే బిగ్ బాస్ ప్లాన్ అయితే అడగడమేనేమో, అడిగితేనే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తున్నారో తెలుస్తుంది, దాన్ని బట్టి ఇచ్చుకుంటారని అట్లా మేబీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మాధురి గారు, తనుజ గారు, సంజన గారు ఒక బెడ్ మీద పడుకొని ఉంటారు. ఇక్కడ తనుజ గారు ఆమె మీద కాలేసి మరీ పడుకున్నారు. సో ఇది అంటే స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే అంటే వాళ్ళకి అంత క్లోజ్నెస్ ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ రాజు రాజా ఇట్లా అనుకుంటున్నారు, మనం ఒకటి అన్నప్పుడు దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలండి, లేకపోతే ఇప్పుడు ఏం పెట్టుకునేది కూడా బాండింగ్, నాన్న అంటేనే బాండింగ్ కాదు, మనం ఒకళ్ళతో ఎఫెక్షనేట్గా ఉంటే అది కూడా బాండింగ్ కిందే వస్తుంది. సో మీరు టాప్ 5లో ఉంటారని వాళ్ళిద్దరిని అంటున్నారు, సంజన గారిని తనుజ గారిని. ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. ఇది ఇవాళ జరిగింది. నాకు ఇవాళ జరిగిన వాటిలో మెయిన్ హైలైట్ అంటే తనుజ గారిది ఆయిషా గారి డిస్కషను. దానిలో నాకు తనుజ గారి పాయింట్సే నచ్చినాయి, తనుజ గారే నచ్చారు ఆయిషా గారి కన్నా. ఆయిషా గారు కావాలని కొన్ని ట్రిగ్గర్ చేస్తున్నట్టు నాకు నచ్చలేదండి కొన్ని పాయింట్స్ అయితే. వాళ్ళందరూ ఏదో వీళ్ళ బాండ్స్ని బ్రేక్ చేయాలి, మెయిన్గా ఆయిషా గారు లేండి, మిగిలిన వాళ్ళంతా అనిపించలే బాండ్స్ని బ్రేక్ చేయాలి, జస్ట్ సజెషన్స్ ఇచ్చారు. బట్ అవి టూ మచ్ అయిపోతున్నాయేమో భరణి గారికి అనిపించింది నాకు. వాళ్ళకి నెగిటివ్గా వెళ్తుంది ఓకే, బట్ అది గేమ్ కన్ఫ్యూజన్లో పడేస్తారేమో ఆయన్ని అన్నట్టు అనిపించింది. ఇది నా ఒపీనియన్.
మీకు కూడా ఇలానే అనిపిస్తే వాళ్ళ వైల్డ్ కార్డ్స్ నాకు అనిపించిన ఫీలింగే మీకు అనిపిస్తే కొంచెం కమెంట్ చేయండి. అంటే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా లేదా నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.